అధ్యాయంలో 11వ వచనం ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. అసలు గట్టిగా చప్పట్లు కొడతాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే రాత్రి. దేవుని ప్రజలారా, మరి అనేక సందేశాలు యూట్యూబ్ లో మేము పొందుపరిచాం క్రిస్మస్ కొరకు. ఈ రాత్రి మరలా మరొక క్రొత్త సందేశం, పరిశుద్ధాత్మ తలంపులు ఈ ప్రాంతానికి, ప్రజలకు, మరి విశేషంగా మనకు, నీకు, నాకు ఈ రాత్రి పనికొచ్చేవి, ఉపకరించేవి మనతో రాత్రి దేవుడు తేటగా మాట్లాడబోతూ ఉన్నాడు. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, మీ కొరకు పుట్టాడు అని రాస్తూ, ఈయన ప్రభువైన క్రీస్తు అని రాస్తూ, దానికి ఇదే మీకు ఆనవాలు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఆనవాలు లేకపోతే, అంచనాలు లేకపోతే, గుర్తులు లేకపోతే, ఆ ఆనవాళ్ళు దొరకకపోతే మనం ఎటో పోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎవరినో సేవిస్తాం, ఎవరినో ఆ రక్షకుడు అనుకుంటాం. అందుకంటున్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. రక్షకుడుగా పుట్టిన వానికి ఆనవాలు ఉన్నాయి. రక్షకుడుగా ఉద్భవించిన వారికి ఆనవాలు అవసరం. దేవుడుగా పుట్టబడిన వాడు, దేవుడుగా వచ్చిన వాడు, దేవుడుగా తన స్వాస్థ్యాన్ని విడిపించే సమర్థుడు ఆనవాలు కలిగి ఉండాలి. ఎలాంటి ఆనవాలు కలిగి ఉండాలో, ఎలాంటి ఆనవాలు ఉంటే ఆ ఆనవాలు కలిగిన వాడు దేవుని రూపంగా ఉంటాడో ఈ రాత్రి 4 ప్రాముఖ్య ఆధ్యాత్మిక సంగతుల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానికి ఇదే మీకు ఆనవాలు. చాలా మంది పుట్టారు, యోధియాలో పుట్టారు, ఎఫ్రాతాలో పుట్టారు, బెత్లెహేములో పుట్టారు, చాలా మంది పుడుతూనే ఉన్నారు. కానీ అంటాడు తోత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షకుడు మరియ కొరకు, రక్షకుడు యోసేపు కొరకు, రక్షకుడు ఒక జాతి కొరకు, రక్షకుడు ఒక వర్గం కొరకు పుట్టినవాడు కాదు. ఈ లోక రక్షకుడు, లోక కళ్యాణుడు పుట్టినవాడు, ఈయన మీ కొరకే పుట్టినాడు. కెంగవ గ్రామస్తులారా, కెంగవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆనవాళ్ళు ఏంటో చెబుతున్నాడు. చాలా మంది పుడతారు. గోస హాస్పిటల్ ఉంది విజయనగరంలో, వెళ్తే చాలా మంది ఒక రోజునే పుట్టిన వారు ఉంటారు. ఈ రోజు చాలా మంది పుట్టే ఉంటారు, నిన్న చాలా మంది పుట్టే ఉంటారు, రేపు పుట్టబోతున్నారు అంటాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. అవును, రక్షకుడికి ఆనవాలు కావాలి, దేవుడుగా పిలబడిన వారికి ఆనవాలు కావాలి. లోక కళ్యాణార్థమై ఈ లోకాన్ని విడిపించే శక్తిమంతుడైన నాయకుడుకు మోక్ష ప్రాప్తినిచ్చే దేవునికి ఆనవాలు అవసరం. ఎలాంటి ఆనవాలు కావాలో, నిజమైన క్రిస్మస్ ఆనవాలు ఏంటో, యేసు ఎందుకు పుట్టినాడు ఓ 4 విషయాలు చెబుతాను. తొందరగా ముందుంచుతాను, మీరు శ్రద్ధగా వినండి. యేసు ఎందుకు పుట్టాడు, ఆనవాళ్ళు ఏంటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన రావడానికి ఆవశ్యకత ఏంటి, ఆయన రాకపోతే మనం ఏమవుతాం. మొట్టమొదటిగా క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు పుట్టినాడు. ఎందుకు పుట్టాడు, ఎందుకు క్రీస్తు పుట్టాలి, ఎందుకు ప్రభువైన క్రీస్తు రావాలి, ఎందుకు దేవుడే శరీరధారి అయి, వాక్యధారి అయి మన మధ్య వేధించాలి. ఏ వ్యక్తినో, ఏ భక్తుడినో, ఏ మహనీయుడినో, ఏ మహాత్ముడినో పుట్టించి దేవుడు వాడుకోవచ్చు కదా. కానీ దేవుడే ఎందుకు రావాలి, దేవుడే ఎందుకు మానవతారిగా రక్త మాంసములో
దైవుడుగా కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రత్యక్షమవ్వాలి. ఎందుకొరకు యేసు పుట్టినాడు? యేసు పుట్టినాడు ఎందుకొరకు పుట్టాడు? ఆ పుట్టకకు ఆనవాలేంటి? క్రిస్మస్ అంటే, ఈ క్రీస్తు జన్మం అంటే అసలు మనకు ఈ క్రిస్మస్ ఏమి తెచ్చింది, ఏమిచ్చింది, ఆయన ఎందుకు పుట్టాడంటే పిల్లల మొట్టమొదటిగా కొరింథీ 2వ పత్రికలో యేసు ఎందుకు పుట్టాడు, యేసు ఎందుకు వచ్చాడు, ప్రభువైన క్రీస్తు ఎందుకు లోకములో ఆయన వెలిసినాడు అంటే కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో పిల్లారా, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో వచనం 18, 19. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో వచనం 18. సమస్తమును దేవుని వలనే జరిగినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచాలి అని. ఆమేన్, ఆమేన్. ఎందుకు క్రీస్తు వచ్చినాడు? ప్రభువైన క్రీస్తు రావడానికి అగత్యత ఏమిటి, అవశ్యత ఏమిటి? ఎందుకు లోకములో రక్షకుడు పుట్టాలి అంటే మానవుడిని మానవుడు విడిపించలేడా? మానవుడిని మానవుడు కాపాడలేడా? మానవుడిని మానవుడు ఉద్ధరించలేడా? ఉద్ధరించలేడు. మానవుడిని ఉద్ధరించి మానవుడు విడిపించాలి అంటే దేవుడే రావాలి. ఎందుకు రావాలి అంటే ఆ దేవుడు సంధి చేయడానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ వాక్యంలో సమస్తము కూడా దేవుని వల్లనే కలిగినవి అని రాస్తూ మనందరినీ కూడా క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి అని. మనందరినీ కూడా క్రీస్తు ద్వారా, త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా, బై ద క్రైస్ట్, క్రీస్తు వలన, బికాస్ ఆఫ్ జీసస్, యేసు ద్వారా మాత్రమే ఈ రాత్రి కెంగో గ్రామస్తులారా మీకు దైవిక సమాధానం, దేవుని సమాధానం మీకు కావాలి అంటే, దైవిక సమాధానం మీ జీవితాన్ని పాలించాలి అంటే, మీ అసమాధానం, మీ ఆందోళన, మీ గలిబిలి, మీ కన్నీళ్లు, మీ ఆక్రందన ఈ రాత్రి పోవాలంటే కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే లభ్యమవుతాయి. అందుకే యేసు వచ్చాడు, అందుకే యేసు అవతరించినాడు, అందుకే యేసు మానవ దారిగా, రిక్తునిగా, దాసుని బలులను ధరించుకుని ఈ లోకానికి ఏదించినాడు. ఎందుకు అంటే వాక్యం అంటుంది క్రీస్తు ద్వారా మనందరినీ దేవునితో సమాధానపరచాలి. ఇది దేవుని ఆకాంక్ష. ఈ రాత్రి సమాధానం లేకుండా ఉన్నావా? ఇంట్లో గలిబిలతో వచ్చావా? ఈ రాత్రి ఎక్కడో కూర్చొని, ఏ రోడ్డు మీద ఉంటూ, లేకపోతే ఏ కార్నర్ లో ఉంటూ, ఏ మేడ మీద ఉంటూ, నీకు ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటూ ఉండగా సమాధానం లేక గలిబిలి పరిచే జీవితంలో ఒకవేళ ఉంటే, ఆందోళనలో ఒకవేళ ఉంటే, అవకాశాలని జీవితంలో అదృశ్యమైపోయి అన్ని కూడా అవరైపోతే, ఈ రాత్రి సమాధానపరిచే క్రీస్తు నేను పుట్టాలని ఆశపడుతున్నాడు. ఏ సమాధానం? దైవిక సమాధానం. ఏ సమాధానం? సినిమాలు ఇచ్చే సమాధానం, సీరియల్ ఇచ్చే సమాధానం, సరదాగా మాట్లాడుకుని జోకులు వేసుకుంటే కూర్చునే అరగంట సమాధానం కాదు. ఇది జీవితకాలపు సమాధానం, నరకాన్ని తప్పించే సమాధానం, మోక్ష ప్రాప్తిని సిద్ధపరిచే సమాధానం, దేవునితో యుగాలు జీవించడానికి అవకాశం ఇచ్చే దైవిక సమాధానం. అది దొరకాలి అంటే ఈ రాత్రి క్రీస్తు రావాలి, క్రీస్తు పుట్టాలి, క్రీస్తు కలగాలి. దేవుడు అని పిలువబడిన వాడికి ఆనవాళ్ళు ఏంటి అంటే నరులను దేవుడిని కలిపే సంతానకర్త కావాలి. కలిపేవాడే దేవుడు, ఐక్యపరచువాడు దేవుడు, ఏకం చేయవాడు దేవుడు, విడగొట్టువాడు దేవుడు కాడు. ఈ రాత్రి కలపడానికే క్రీస్తు వచ్చాడు. ఎవరితో? దేవునితో, సృష్టికర్తతో, తండ్రితో తెగిపోయిన మానవ దైవ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికే క్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి వాక్యం మాట్లాడుతుంది. మనందరూ క్రీస్తు ద్వారా సమాధాన పరచాలి అని రాస్తూ వచనం 19 అంటాడు, 5:19 అంటాడు ఆ కిందన. అది ఏమనగా దేవుడు వారి అపరాధములను, దేవుడు వారి దోషములు వారి మీద మోపకుండా క్రీస్తునందు లోకమును కూడా తనతో సమాధానపరచుకోవాలి. ఆమేన్. మనకు సమాధానం కాదు, మనతో సమాధానమే కాదు, మన సమాధానంతో పాటు లోకమును కూడా సమాధానపరిచే శక్తి కేవలం క్రీస్తు ద్వారా కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. లోకస్తులారా, యేసు ఎరగని వారులారా, నాస్తికులారా,
యేసుని కాదన వారులారా, ఈ రాత్రి ఒక మనవి, ఒకవేళ సమాధానం మీకు లేకపోతే లోకమును కూడా సమాధాన పరచాలని క్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రిక్తునిగా దాసుని పోలిక ధరించి నీ వలే నా వలే మన ముందుకు వచ్చాడు. యేసు ఎందుకు పుట్టాడు, క్రీస్తు ఎందుకు అవతరించాడంటే వాక్యం మాట్లాడుతుంది, దేవునితో మనలను, దేవునితో లోకమును, మనందరిని తిరిగి సమాధాన పరచాలి అని క్రీస్తు వచ్చాడు. ఒక చేతితో మనల్ని పట్టుకున్నాడు, ఒక చేతితో దేవుణ్ణి పట్టుకున్నాడు. మధ్యలో తను నలిగిపోయి దైవ మానవ సంబంధాలను తిరిగి కలిపి, దేవుడిని మానవుడిని కలిపి ఇద్దరిని ఏకం చేసి యేసు మధ్యవర్తిగా సమాధానకర్తగా వచ్చినాడు. ఆయన పేరు సమాధానమునకు అధిపతి. ఆమేన్. హల్లెలూయా. ఆయన పేరు సమాధానమునకు అధిపతి. ఇస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానమునకు ఆయన అధిపతి. ఈ రాత్రి అసమాధానంగా ఉన్నావా? గొడవలతో ఉన్నావా? తగువులతో ఉన్నావా? కొట్లాట మధ్యన ఉన్నావా? ఆందోళనతో ఉన్నావా? అయితే నీకు దేవుడు సమాధానం ఇచ్చే రాత్రి ఆ సమాధానం దక్కాలి అంటే క్రీస్తు నీలో పుట్టాలి, క్రీస్తు నీ అంతరంగంలో వెలియాలి. యేసు రాత్రి నీ అంతరంగంలో, నీ బ్రతుకులో అవకాశం ఇచ్చి నువ్వు ఒకవేళ చోటవగలిగితే సత్రములో స్థలము లేదు, నీ గుండెలో స్థలం ఉంటే ఈ రాత్రి నీ గుండెలో దైవిక సమాధానం వస్తుంది. గలిబిలి పోతుంది, ఆందోళన పోతుంది. నీవు ప్రభువు కొరకు ఐక్యపరచబడతావు. ఎందుకంటే రాయబడిన వాక్యాల మరల మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనకి మాట కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో వచనం 5లో మనకి మాట కనబడుతుంది. 2:5 దేవుడు ఒక్కడే. ఒక్క నిమిషం అండి. దేవునికి నరులకును ఏమండి ఒక్క నిమిషం. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. ఆయన క్రీస్తేశ్వర నరుడు. చప్పటి కొట్టాలి సార్ గట్టిగా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, సమాధానపరచేవాడు ఒక్కడే, సంధానకర్త ఒక్కడే, ఐక్యపరచేవాడు ఒక్కడే. ఆ ఒక్కడే క్రీస్తేశ్వర నరుడు. వితౌట్ జీసస్, యేసు కాకుండా, యేసు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునితో సమాధాన పడలేడు. దేవుని కోపాన్ని తప్పించుకోలేడు. దేవుని ఉగ్రత చల్లార్చబడాలి అంటే క్రీస్తే శరణం. ఈ రాత్రి యేసే మార్గం. ఈ రాత్రి యేసు ద్వారా మాత్రమే మనము లోకం, మనిద్దరమును తండ్రి అయిన దేవునితో ఐక్యపరచబడతాం, సమాధాన పడతాం. ఈ రాత్రి యేసు ఎందుకు పుట్టాడు అంటే ఆనవాలి అంటే లోకమును, మనలను తిరిగి దేవునితో సమాధాన పరచాలి అని యేసు బెత్లెహేములో పుట్టినాడు. ఆ బెత్లెహేములో పుట్టినటువంటి యేసు రాత్రి కింగవలో ప్రతి గృహంలో పుట్టాలి. ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, సమాధాన పరచడానికి యేసు పుట్టినాడు, సమాధానం ఇద్దాం అని యేసు పుట్టినాడు. రెండవదిగా పిల్లారా, యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 38వ వచనం అండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 38వ వచనం. యూదులు ఎవనికి చెప్పారు. అమ్మ అంతేనా? అందుకే అమ్మ ఎక్కడ చదవండి, మీరు చదవండి, కింద కాకుండా ఇబ్బంది అవుతుంది. అమ్మ ఎక్కడ చదువుతారు. అందుకు పిలాతు నీవు రాజువా అని యేసుని అడిగితే యేసు అంటున్నాడు, నీవు అన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టినాను. ఆమేన్, ఆమేన్. సమాధానపరచు దేవుడు. ఆనవాలు సమాధానం అనే ఆనవాలు. 2 ఆనవాలు సత్య సాక్షి. సత్యమును కొరకే సాక్ష్యమిద్దాం అని నేను పుట్టానని యేసే చెప్పాడు. ఇందు కొరకు ఈ లోకానికి నేను వచ్చాను. యేసే ఎందుకు వచ్చాడంటే సెలబ్రేషన్స్ కు, లేకపోతే క్యాండిల్స్ కు, కేకులకు, పండగకు, కొత్త బట్టలకు, తినడానికి, ఆడంబరం కొరకు, సరదా కొరకు కానే కాదు క్రిస్మస్. ఎందుకంటే సమాధానపరిచే క్రిస్మస్ కావాలి. 2 వాక్యం మాట్లాడుతుంది, సత్యమును గూర్చి సాక్ష్యమిద్దామని నేను లోకములో పుట్టించబడ్డాను. అందుకే నేను వచ్చాను.
సత్యమును గూర్చిన సాక్ష్యం. సత్యం బైబిల్ రాయబడింది, సత్యం సంత వీధిలో బడి విడుస్తుంది, సత్యం సంత వీధిలో ఘోషిస్తుంది. ప్రజలకు సత్యం తెలియదు, సత్యం కావాలి అని ఆశ ఉంది. సత్యాన్వేషకులు ఉన్నారు, సత్యం దొరకాలి అని తాపత్రయపడే హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ సత్యాన్ని పొందుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వాక్యంలో పడింది, సత్యమును గూర్చి సాక్ష్యం ఇద్దాము అని లోకానికి వచ్చాను. ప్రసంగిలు అంటాడు, ప్రసంగి గ్రంథంలో మంచి మాట ఉంటుంది, చదవద్దండి. ప్రసంగి 7 రణాలు ఉంటుంది. సత్యము బహు దూరమును, సత్యము బహు లోతుగా ఉన్నది, సత్యం బహు దూరంగా ఉంది, సత్యం చాలా లోతుగా ఉంది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని సులోమాను చెబుతాడు. ప్రసంగి 7 మాటలు కనబడతాయి. సత్యము దూరంగా ఉంది, సత్యము లోతుగా ఉంది, దాన్ని పరిశీలన చేసేవాడు, దాన్ని కనుగొనేవాడు, దానిని పొందుకునేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఒక ప్రశ్న వేశాడు, ఎవడున్నాడు అని. అవును, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేవుడు కావాలి అని, సత్యం కావాలి అని, సత్యం దక్కాలి అని, సత్యమేవ జయతే అని, సత్యమే గెలుస్తుంది అని, సత్యనాథుని సంతానకర్తలుగా మారాలని అనేక మంది యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, నోములు నోచారు, కష్టాలు పడ్డారు. దేవుణ్ణి కనుగోవాలి, సత్యాన్ని పొందుకోవాలంటే తాపత్రయపడ్డారు. చాలా మంది మహాత్ములు, మహనీయులు, మహర్షులు పుట్టారు, సత్యం ఉంది అని చెప్పారు, మార్గం ఉంది అని చెప్పారు, దేవుడు ఉన్నాడు అని చెప్పారు. భూలోకంలో బాగా బ్రతకండి, అప్పుడు మీకు మోక్షం ఉంటుంది, లేకపోతే నరకం ఉంటుంది, జాగ్రత్త అని చెప్పారు. వారు చెప్పిన వారు చనిపోయి వెళ్ళిపోయారు. కానీ లోకంలో ఒకే ఒక్కడు నేనే మార్గం అని చెప్పాడు. ఆమేన్, ఆమేన్. లోకమంతా మార్గం ఉంది అని చెప్పారు, మునులందరూ మార్గం ఉంది అని చెప్పారు, మహాత్ములందరూ మార్గం ఉంది అని చెప్పారు. కానీ ఒకే ఒక్కడు నేనే మార్గమును అని చెప్పాడు, నేనే సత్యమును అని చెప్పాడు, నేనే జీవాన్ని అని చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరకు రాలేడు అని స్పష్టంగా చెప్పాడు. ఈ రాత్రి సత్యము కావాలా? సత్యం సంత వీధిలో ఉంది, సత్యం ఘోషిస్తూ ఉంది. సత్యాన్వేషకులుగా మీరు ఒకవేళ ఉంటే, సత్యాన్ని కనుక్కుందామని, సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే, యేసు ఫారెన్ దేవుడు కాడు, యేసు పాశ్చాత్య దేశాల దేవుడు కాడు. యేసు మన ఆసియా కనబడినటువంటి మన ఖండాంతర వాసి, ఆసియా ఖండములో పుట్టాడు, యోగియా బెత్లెహేములో పుట్టాడు. ప్రపంచ పటం మనం బాగా పరిశీలన చేస్తే బెత్లెహేం అటువంటి పట్టణం ప్రపంచ పటానికి నడిబొడ్డున ఉంది, మధ్యలో ఉంది. యేసు కిందోలకు దేవుడు కాడు, మెదోలకు దేవుడు కాడు, పక్కోలకు దేవుడు కాడు, ఈ పక్కోల దేవుడు కాడు, ఒక వర్గం చెందినవాడు యేసు కాడు. యేసు అందరికీ దేవుడు అని చెప్పడానికి ఆయన మధ్యలో పుట్టాడు, మధ్యలో జన్మించాడు. ఈ రాత్రి ఈ మధ్యవర్తే, ఈ సమాధానకర్తే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే శక్తివంతుడిగా ఉంటూ ఉన్నాడు. వాక్యం మాట్లాడుతుంది, ఆయన ఎందుకు పుట్టాడంటే సంధి చేయడానికి పుట్టాడు. ఆమేన్. ఆయన ఎందుకు పుట్టాడు అంటే సంధించడానికి. రెండు, ఆయన ఎందుకు పుట్టాడంటే సత్య సాక్ష్యం కోసం పుట్టాడు. సత్యమును కొరకే సాక్ష్యం ఇద్దామని, సత్యము కొరకే సాక్ష్యాన్ని అందిద్దామని పుట్టాడు. ఆ సత్యము కొరకే సాక్షిగా ఆయన జీవించాడు. ఆ జీవం కొరకు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ రాత్రి సత్యం సత్యం అని తిరుగుతున్నావా? నువ్వు మంచివాడివే, ఎవరికి హాని చేయవు, కానీ హృదయంలో ఆశ ఉందా? అయితే ఈ రాత్రి సత్యం కావాలి, సత్య మార్గం ఎదగాలి అంటే ఒక్కసారి బైబిల్ చదవండి, ఎదురుగా ఉన్న చర్చికి వెళ్ళండి. తప్పక మీరు సత్యాన్వేషకులుగా ఉండకుండా మీరు సత్యనాథుని చేరుకుంటారు. ఆమేన్, ఆమేన్. మీరు సత్యాన్ని అనుభవిస్తారు. ఈ రాత్రి అబద్ధములో ఉంటే, ఒకవేళ నువ్వు మబ్బులో ఉంటే, ఒకవేళ నువ్వు మర్దలలో ఇబ్బందులలో ఉంటే, నా ప్రభు నేను పిలుస్తున్నాడు. ఏ అబద్ధముతో కట్టబడ్డావో, ఏ అవినీతిలో కట్టబడ్డావో నేను విడిపించడానికి నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. ఎందుకు పుట్టాడంటే ఆయన ప్రసంగాలు చేయడానికో, రోగులు బాగు చేయడానికో, లేకపోతే దయ్యాల వల్ల కొట్టడానికి కాదు ఆయన పుట్టింది. ఆయన పుట్టింది చెప్తున్నాడు. ఎందుకంటే పిలాతు అంటున్నాడు, పిలాతు సత్యమును గూర్చి సాక్ష్యం ఇద్దామని. పిలాతు అంటున్నాడు, సత్యం అంటే ఏంటి అంటే గవర్నర్స్కి అర్థం కాలేదు, అధికారులకి అర్థం కాలేదు, దేశాన్ని పాలించి శాసించే నాయకునికి అర్థం కాని సత్యం ఈ రాత్రి అంత గొప్ప వాళ్ళకి మరిగిన సత్యం కూర్చున్న మీకు ప్రత్యక్షపరచబడింది. ఆమేన్.
అంత పెద్దవాళ్ళకు, అంత గొప్ప వాళ్ళకు, దేశాలను శాసించి పాలించి పిలాతు లాంటి వారికి అర్థం కాని సత్యం ఈ రాత్రి ఈ పెండల మీద కూర్చున్న మీకు అర్థమయ్యింది. ఈ అర్థమైన సత్యం మీరు మోసుకు వెళ్ళి కింగవే కాదు ఈ ప్రాంతం అంతా ప్రకటించి అందరినీ సత్యం కోసం బయటకు తీసుకురావాలి. అదే క్రిస్మస్. ఎందుకు యేసయ్య పుట్టాడు అంటే సంధి చేద్దామని. ఆనవాళ్ళు దేవుడు అనబడిన వాడికి ఆనవాళ్ళు ఏంటంటే సంధి చేసేవాడే దేవుడు, సమాధానపరచువాడే దేవుడు, ఐక్యపరచువాడే దేవుడు. రెండు, దేవుడికి ఆనవాళ్ళు ఏంటంటే వాక్యం రాయబడింది సత్యము కొరకే సాక్ష్యం ఇవ్వాలి. ఎవరైనా మాట్లాడుతున్నారు? సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వాలి, సత్యము కొరకు నిలబడాలి. బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితులు వచ్చినా సరే సత్యాన్ని అమ్మేయకూడదు, తాకట్టు పెట్టకూడదు. సత్యము కొరకే బ్రతకాలి, సత్యములో జీవించాలి. అవసరమైతే ఆ సత్యం కొరకే చావాలి, సత్యం కొరకే ప్రాణదానాన్ని చేయాలి, సత్యం కొరకే ప్రాణమైన తృణప్రాయంగా ఎంచుకోవాలి. అలాంటి వాడు ఒకే ఒక లోకంలో ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు. చప్పట్లు కట్టి ఎంతో మంది వచ్చారండి. అసత్యములు ఉన్నారు, సత్యంలోకి వచ్చారు, మార్చబడ్డారు, మరలిపోయారు, లోకానికి వెళ్ళిపోయారు, మరలా వచ్చారు, మరలా పోయారు, రకరకాలు చేశారు. కానీ ఒకే ఒక్కడు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఏ దోషము లేని వాడై, ఏ పాపం ఎరగని వాడై, నిర్దోషిగా, నిష్కలంకునిగా, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడిగా జీవించి మనకంటే ఆకాశ మండలం గుండా అందరికంటే మనకంటే ముందుగా ప్రధాన యాజకుడు వెళ్ళిపోయాడు. ఇట్టి వాడు మనకు సరిపోయిన వాడు, ఇట్టి వాడు ఈ కంగువకు సరిపోయిన వాడు, ఇట్టి వాడు ఈ దేశానికి సరైన వాడు. ఈయన సఫిషియెంట్ గాడ్, ఈయన సరైన దేవుడు. ఎవరు? సంధి చేయవాడు. ఎవరు? సత్య సాక్షి. సత్య సాక్షి సాక్ష్యం ఇచ్చాడు, సాక్ష్యం కోసం బ్రతికాడు. ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎంతో మంది రమ్మన్నారు, మోసాలు చేయమన్నారు, అమ్ముడు పోమన్నారు, ఈ సత్య బోధన మానేయమన్నారు. ఎక్కడా తలంచలేదు. సత్యం కొరకు బ్రతికాడు. ఆయన్ని మద్యపాని అన్నారు, తిండిపోతూ అన్నారు, బయల్జోబులు అన్నారు, ఈయన ఉపవాసం చేయడు అన్నారు, ఈయన తిరుగుతాడు అన్నారు. ఎన్ని లోకమంటూ ఉన్నా, రాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఆఖరికి ఆయన తీసుకువెళ్ళి అన్యాయపు తీర్పు తీర్చిన సత్యానికే కట్టుబడ్డాడు. ఈ రాత్రి సత్యం కోసం జీవిద్దాం, సత్య సాక్షులుగా ఉందాం. క్రిస్మస్ అంటే దేవుని వాక్య సత్యాన్ని సూటిగా తేటగా మనం చెప్పాలి. అప్పుడే ప్రజలు మార్చబడతారు. ఒకటి, సంధి చేయడానికి యేసు వచ్చాడు. ఇదే మీకు ఆనవాలు. ఎందుకు యేసు పుట్టినాడు అంటే, రెండు, సత్య సాక్షి కోసం పుట్టాడు. సత్యమునకు సాక్ష్యం ఇద్దామని పుట్టాడు. సత్యమునకు సాక్ష్యం కావాలి, సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం ఉండడానికి యేసే వచ్చాడు. అలాగనే మనం ముందుకెళ్తే పిల్లరా, మూడవదిగా హెబ్రీ పత్రికలు 2వ అధ్యాయములో, హెబ్రీ పత్రికలు 2వ అధ్యాయంలో వచనం 18, హెబ్రీ 2:18 రాయబడిన ఒక మంచి మాట ఉంటుంది. హెబ్రీ 2:18, శోధించబడి యేసు శోధించబడ్డాడు, శ్రమలు పొందినాడు. కాబట్టే శోధించబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనవాలు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాలి అంటే సంధి చేద్దాం అని వచ్చాడు. రెండు, సత్యమునకు సాక్ష్యమిద్దాం అని వచ్చాడు. మూడు, శోధనలో ఉన్న వారికి సహాయము చేద్దామని వచ్చాడు. క్రిస్మస్ అంటే సంధి చేయబడ్డం, క్రిస్మస్ అంటే సత్య సాక్షిగా జీవించడం, క్రిస్మస్ అంటే సహాయము చేయడం. శోధనలో ఉన్నవారు ఉన్నారు, వేదనలో ఉన్నవారు ఉన్నారు. ఈ రాత్రి మనం కూర్చున్నాం, మంచి బట్టలు కట్టుకున్నాం, చక్కగా మనం వాక్యం వింటున్నాం, తర్వాత భోజనం తింటాం, పండుగ చేసుకుంటాం. కానీ ఆ అన్నము లేని వారు, అన్నము లేక రోడ్ల మీద నిద్రపోతున్న వారు, చలికి మంచుకు తట్టుకోలేక చిన్నపిల్లలతో అవసరపడుతున్నటువంటి కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. వారు శోధనలో ఉన్నారు, శోధకుడితో ఉన్నారు, అపవాది వారిని శోధిస్తూ ఉన్నాడు. పేదరికం, అబద్ధం, లేక అవినీతి, లేక దోషం మీద పోసి వారందరినీ కూడా శోధిస్తూ ఉంటే
ఈ రాత్రి శోధనలో ఉన్న వారికి సహాయము చేద్దామని నా యేసు వచ్చాడు. సహాయం చేద్దామని వచ్చాడు. నీకు సహాయం లేదా? శోధనలో ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? సహకారం లేదా? సహాయం కొరకు కొండలతోటి చూస్తున్నావా? అంటున్నాడు, ఇదిగో శోధనలో ఉన్న వారికి సహాయం చేయడానికి యేసయ్య పుట్టాడు. ఈ రాత్రి సహకారం కావాలా? నీకు హెల్ప్ కావాలా? సపోర్ట్ కావాలా? నీకు ప్రోత్సాహం కావాలా? ఎంకరేజ్మెంట్ కావాలా? నీ జీవితంలో ఒక వినూత్నమైనటువంటి అభివృద్ధి కావాలా? నువ్వు శోధనలో పడి ఏడుస్తున్నావా? అయితే శోధనలో ఉన్న వారిని ఎవరు జ్ఞాపకం చేసుకోరు, కానీ శోధనలో ఉన్న వారికి సహాయము చేయ శక్తిమంతుడు. శోధనలో ఉన్న వారికి సహాయం చేద్దాం అనుకోవడానికి ఒక నిరీక్షణ పుట్టించిన వాడు. ఈ రాత్రి సహాయం చేసేది క్రిస్మస్. మనం సహాయం చేద్దాం. ఏ సహాయం అంటే కేవలం అన్నం పెట్టేది, బట్టలు ఇచ్చేదే కాదు. మనం దేవుని ప్రజలకు దేవుని వాక్యం ఇచ్చే సహాయం చేయాలి. వేల మంది కూర్చున్నారు, కొండ మీద కూర్చున్నారు. 3 రోజులు నిర్విరామంగా యేసు మాట్లాడుతూ ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్గా వింటున్నారు, శబ్దం లేకుండా వింటున్నారు. బాలింతలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, గర్భిణీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పురుషులే 5,000 మంది కూర్చున్నారు. ఇంకా ఆడవాళ్ళు ఇంకెంతమందో, పిల్లలు ఇంకెంతమందో, ఎన్ని వేల మంది కూర్చుని యేసు వాక్యం వింటూ ఉంటే యేసు 3 రోజులు వారిని ఆకలి తీర్చి అన్నం పెట్టాడు. ఆత్మీయ ఆహారం వారికి ఇచ్చాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, లోకాన్ని ఎలా ఓడించాలో, సాతాను ఎలా ఎదిరించాలో ఆ మూల పాఠాలను వారికి నేర్పించాడు. ఈ రాత్రి సహాయం చేద్దాం. ప్రజలు ఆకలితో ఉన్నారు. పౌలు గారు రోజున ధ్యానంలో ఉంటున్నప్పుడు, మధ్యరాత్రి వేళ పౌలు గారు ఉంటున్నప్పుడు వాక్యం రాబడింది, మాసిధోనియా దేశస్థుడు వచ్చి, పౌలా మాకు సహాయము చేయము అని అపోస్తల కార్యాల్లో ఏడుస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి పౌలు గారు కలలో కనిపించి, పౌలా మాకు సహాయం చేయు, మాకు వాక్యం లేదు, సహవాసం లేదు, ఆకలితో ఉన్నాం, దేవుని కోసం ఉన్న ఆశ మాకు ఉంది, చెప్పేవాడు లేడు, పౌలా అని ఏడుస్తూ ఉంటే పౌలు లేచి ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ ఊరికి వెళ్ళి, మెత్తాలతో కొట్టబడి జైల్లో వేయబడి జైలు అధికారిని కుటుంబాన్ని ప్రభు కోసం గెలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన కళ్ళ ముందు మన చెవులకు చొచ్చుకు పోవాలి ఈ స్వార్థ సందేశం. ఈ రాత్రి దేవుడు లేడే, వాక్యం కావాలి అన్న గ్రామాల అరుపులు, కేకలు, శబ్దాలు మన అంతరంగానికి మరొకసారి తాకాలి. అప్పుడే మనం సహాయము చేయగలం. ఏ సహాయం? వాక్యం ఇచ్చే సహాయం, నరకాన్ని తప్పించే సహాయం, దేవుడు ఉన్నాడు అని చూపించే సహాయం, వారి శోధనని కాల్చివేసే సహాయం వారికి మనం చేయాలి. క్రిస్మస్ అంటే మనకు మనమే లబ్ధి పొంది, మనకు మనమే మేలు పొంది, మనకు మనమే హ్యాపీ అయిపోయి, మనకు మనమే ఎంజాయ్ చేస్తే అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే సంధి చేసేది. ఆమెన్ చెప్పండి, ఆమెన్. క్రిస్మస్ అంటే సత్యము కొరకే సాక్ష్యం ఇచ్చేది. క్రిస్మస్ అంటే 3వ వాక్యం మాట్లాడుతుంది, సందే కాదు, సాక్ష్యమే కాదు, మనము ఇతరులకు సహాయము చేసేది. సహాయం చేసేది కేవలం లోక సంబంధమైన సహాయమే కాదు, ఆత్మ సంబంధమైన సహాయం కూడా మనం చేయబద్దులమై ఉన్నాం. ఎన్ని వేల మంది ఉన్నారు యేసు కావాలనుకున్నవారు. ఈ రాత్రి యేసుని పరిచయం చేద్దాం, యేసుని తెలియజేద్దాం, యేసుని ప్రకటిద్దాం. ఈ కూడిక ద్వారా ఈ రాత్రి ఎందుకు దేవుని సేవకులు ప్రయాసపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి సంఘమంతా ప్రార్థించి ఎందుకు ఇంత ఘనంగా వీరి కార్యక్రమం చేసినారు అంటే ఒక్కటే ఆశ, శోధనలో ఉన్న వారికి సహాయకుడు ఉన్నాడు అని చెబుదామని. శోధనలో ఉన్నవారు ఓడిపోరు, ఒక సహాయం ఉంది అని ప్రకటింపచేద్దామని ఈ రాత్రి చెబుతున్నారు. ఆ సహాయం చేసేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. నీకు ఎంత కావాలో, ఏం కావాలో, ఎప్పుడు కావాలో కాదనకుండా ఇచ్చే దేవుడు, దెప్పే దేవుడు, మరలా ఎత్తి చూపే దేవుడు, వినకుండా వెళ్ళిపోయేవాడు ఈయన కాడు. నీకు ఎంత అవసరమో, ఎంత కావలసిందో అడుగుడు జనములను స్వాస్థ్యముగాను బుధిగంతములను సొత్తగేస్తానని చెప్పినటువంటి దేవుడు మాట మార్చే దేవుడు కాకుండా మాట ఇచ్చి స్థాపించే దేవుడిగా రాత్రి నీ జీవితంలో ఉండబోతూ ఉన్నాడు. నీకు సహాయం కావాలని వస్తే, సహకారం లేక నీ వస్తే, శోధనలోని ఉండి వస్తే, బిడ్డలారా మీ కొరకు ఈ రాత్రి ఈ గ్రామంలో క్రీస్తు పుట్టాలి. ఆమేన్. బెత్లెహేములోనే కాదు, 2021 క్రితమే కాదు, ఈ డిసెంబర్ 26న ఈ రాత్రి కాలం మంది సందేశం ద్వారా ఒక్కరి గుండెలైనా యేసు పుడితే ఆ గుండె, ఆ హృదయం, ఆ కుటుంబం ప్రకాశమానమవుతుంది.
దోతలు స్తోత్రం చెబుతారు, దేవుడు ఆనందపడతాడు, దైవజనుల కన్నీళ్లకు ప్రయాసకు తప్పక ప్రతిఫలం దొరుకుతుంది. ఈ రాత్రి కుటుంబాలు వెలిగించబడాలి. ఆమేన్. ఈ రాత్రి జీవితాలు మార్చబడాలి. యేసు పుట్టినాడు, జీవించినాడు, అద్భుతాలు చేసినాడు, మరణించినాడు, తిరిగి లేచి వెళ్ళిపోయినాడు. అన్నీ జరిగిపోయినాయి. ఇక జరగబోయేది ఒకటే ఉంది, ఆయన తిరిగి రాబోచున్నాడు. ఆమేన్. లేఖనం ప్రకారం వచ్చి, లేఖనం ప్రకారం మృతి పొందాను, లేఖనం ప్రకారం తిరిగి లేచను, అన్ని సమాప్తమాయను. ఇక ఒక్కటే ఉండిపోయింది పెండింగ్. అదేంటంటే ఆయన తిరిగి త్వరగా రాబోచున్నాడు. కెంగవ గ్రామస్తులారా, యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. నీ ఒకవేళ రాత్రి యేసుని కలిగి ఉండకపోతే, ఈ యేసుని గుండెలో పుట్టకపోతే, ఈ రాత్రే యేసు నాలో పుట్టుదేవా అని అడిగితే, ఎవరైనా సరే ఎంత ఘోర పాపి అయినా నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం త్రోసి వేయను అని చెప్పినటువంటి దేవుడు ఈ రాత్రి మాట మార్చని దేవుడుగా ఉన్నాడు. వస్తావా? త్రాగబోతుగా ఉన్నావా? తిరగబోతుగా ఉన్నావా? జోదగాడిగా ఉన్నావా? ఓడిపోయి ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఈ రాత్రే ఆఖరి రాత్రి అని నిరాశతో ఉన్నావా? అయితే నీకు సహాయం చేసే క్రీస్తు నీతో మాట్లాడుతున్న రాత్రి, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం చేద్దామని, ఇవ్వక్కర్లేదు, నీవు సహాయం చేద్దామని. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, సంధి చేయడానికి వచ్చాడు. ఆనవాలో సంధి, ఆనవాలో సత్య సాక్షి, ఆనవాలో సహకారి, సహాయం చేయవాడు. దేవునికి ఈ గుణగణాలు ఉండాలి, దేవునికి లక్షణాలు ఉండాలి. దేవుడు అని పిలువబడిన వానికి ఈ యొక్క ప్రాముఖ్యతలు ఉండడం అవశ్యం. ఈ లక్షణాలు ప్రపంచంలో మనం పరిశీలన చేస్తే ఒకే ఒక్కడిలో ఈ లక్షణాలన్నీ కనిపించినాయి. ఆయనే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టరా మీరు ఒకసారి? ఆయనే. ఆమేన్. ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్కాలర్స్ అందరూ కూర్చున్నారు. స్కాలర్స్ అందరూ కూర్చుని డిబేట్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే, కాలాన్ని ఎలా కొలుద్దాం అని వారు తర్జనభర్జన అవుతూ ఉంటే, అప్పుడు వారందరూ స్కాలర్స్ కూర్చొని, తత్వజ్ఞానులు కూర్చొని, సమయాన్ని, అయ్యా మాట్లాడకండి ప్లీజ్, పెద్దవాళ్ళు మీరు మాట్లాడతారు, సమయాన్ని ఎలా కొలవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఆ మాటల్లో వారు అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తిని తీసుకొచ్చారు. ఆయన ప్రారంభం బాగుంది, ముగింపు బాగులేదు. జూలియస్ సీజర్ని పట్టుకొచ్చారు, ప్రారంభం బాగుంది, ముగింపు బాగులేదు. నెపోలియన్ పట్టుకొచ్చారు, నెపోలియన్ ప్రారంభం బాగుంది, ముగింపు. అడాల్ఫ్ హిట్లర్ని తీసుకొచ్చారు, ప్రారంభం బాగుంది, ముగింపు బాగలేదు. ఇలా స్టడీ చేస్తూ ఉంటే ఎవరు సరిపోవట్లేదు. యేసుని తీసుకొచ్చి చూసి స్టడీ చేస్తూ ఉంటే ఆయన పుట్టిక పరిశుద్ధం. చప్పట్లు కొట్టాలి ఒకసారి. కొట్టాలి. పురుష సంపర్కం లేకుండా కొట్టాలి గట్టిగా. పురుష సంయోగం లేకుండా ఆయన జననం పరిశుద్ధం. చప్పట్లు. జీవన శైలి పరిశుద్ధం, ఆయన సేవ పరిశుద్ధం, జీవిత విధానం పరిశుద్ధం, ఆయన బ్రతికే కాలం పరిశుద్ధం, ఆయన చనిపోవడం కూడా పరిశుద్ధమే. ఆయనలో మచ్చ ఏమాత్రం లేదు అంటాడు పిలాతు. ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషమును కనబడటం లేదు. రైచియస్ మ్యాన్, ఈయన నీతిమంతుడు, మచ్చ లేనివాడు, మడత లేనివాడు, కలంకం లేనివాడు, డాగు లేనివాడు, ఈయన లేత మొక్క అని పొంతు పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఈ రాత్రి పిల్లారా, ఎందుకు యేసయ్య వచ్చినాడంటే సాక్ష్యం ఇచ్చాడు. స్టడీ చేశారు, స్టడీ చేసి ఆఖరికి వచ్చినప్పటికీ అది యేసుని పెడదామని చెప్పేసి క్రీస్తుని పెట్టి, క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని, బీసీ అని, ఏడి అని చరిత్రను అలా తీసుకొచ్చి యేసుని మధ్య పెట్టి క్రీస్తు పూర్వం అని పెట్టారు, క్రీస్తు శకమని పెట్టేసి చరిత్రను, కాలమానాన్ని కొలబద్దగా క్రీస్తుని పెట్టి కొలిచారు. ఆమేన్. నా యేసు లేకపోతే, నా యేసే పుట్టకపోతే, నా యేసే రాకపోతే కాలానికి, సమయానికి దిక్కే లేదేం ప్రజలారా. ఆధారమే లేదు. చరిత్రకు ఆధారమైన వాడు, కాలం కొలవడానికి ఆధారమైన వాడు యేసు ఒక్కడి లోకంలో ఉన్నాడు. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పూర్వమే అనాలి, క్రీస్తు శకమైన పిలవాలి. అంత గొప్ప మహనీయుడు, చరిత్ర పురుషుడు. ఆమేన్. ఆమేన్. పురుషోత్తముడు. ఆమేన్. శక పురుషుడు, యుగ పురుషుడు. ఈ లోకంలో మనందరి దోషాలు కలగడానికి పాప రహితుడిగా వచ్చినవాడు, పాపము లేనివాడిగా వచ్చినవాడు. వాక్యం మాట్లాడుతున్న మూడవదిగా మనకు సహాయము చేయ సమర్థుడు.
లాస్ట్ మాటతో నేను ముగిస్తాను, ఆఖరి మాటతో ముగిస్తాను, లాస్ట్ మాటతో ముగిస్తాను పిల్లారా. తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, తిమోతి మొదటి పత్రిక 2:6 అండి, 2వ అధ్యాయంలో 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. రాత్రి 2:30 వరకు నేను కూర్చొని చదువుతున్నప్పుడు, 2:30 వరకు, అప్పుడే నేను ఉంటున్నప్పుడు బాబుతో కూడా మాట్లాడాను, వాళ్ళ అబ్బాయితో కూడా. 2:30 అవుతుంది పిల్లారా. ఒకటి సంధి చేసే క్రిస్మస్, 2 సత్య సాక్ష్యం ఇచ్చే క్రిస్మస్, 3 సహాయం చేసే క్రిస్మస్, 4 తన్ను తాను సమర్పించుకున్న క్రిస్మస్. తన్ను తాను సమర్పించుకున్న క్రిస్మస్. సాక్రిఫైస్ కావాలి. పక్కోడిని తోసేస్తాం మనం, గొయ్యో నుయ్యో ఉంటే. ఒక పులో ఎలుగుబంటి వస్తే పక్కోడిని ముందు పెట్టేస్తాం, మనం పారిపోతాం. కష్టం వస్తే వాడిది, సుఖం వస్తే మనది అనుకుంటాం. కానీ యేసు బైబిల్లో ఉంది, ఎవరినో త్యాగం చేయండి అని చెప్పలేదు, తన్ను తానే సమర్పించుకున్నాడు. దేనికి? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని తన్ను తాను తన యవ్వన కాలపు జీవితాన్ని ఏలయనగా మనమింకను పాపలమై ఉండగానే యుక్త కాలమందు భక్తిహీనమైన మన కొరకు క్రీస్తు మృతి పొందినాడు, చనిపోయినాడు. ఈ రాత్రి సమర్పించుకున్న యేసు. సంఘమా, దైవ జనాంగమా, క్రిస్మస్ అంటే సమర్పణ. ఇట్స్ కాల్డ్ డెడికేషన్. క్రిస్మస్ అంటే ఒక డెడికేషన్. ఈ రాత్రి నీవు సమర్పించుకుంటావా? డిసెంబర్ మాసంలో ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. మీరు ఆఖరి ఆదివారం, ఇదే చివరి ఆదివారం ఈ సంవత్సరానికి. ప్రభు ఇంతకాలం మనల్ని కాపాడినాడు. నీ సమర్పణ ఏది? నీ సాక్రిఫైజేషన్ ఏది? నీ డెడికేషన్ ఏది? నువ్వు నిజంగా నిన్ను ప్రభుకు అప్పగించుకుంటున్నావా? ఈ రాత్రి మనం డెడికేట్ చేసుకుందాం. జారిపోయావా? ప్రార్థన మానేసావా? సంఘానికి దూరం అయ్యావా? దరిద్రంగా ఉండి మూలమూల అంటే ఉండి పారిపోతున్నావా? రా, మరొక్కసారి నేను డెడికేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు డెడికేట్ చేసుకుంటావో అది నిజమైన క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవడమే నిజమైన క్రిస్మస్. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ మూలను ఉన్నావో, ఏ కోశంలో ఉన్నావో, దేవా అప్పగించుకుంటున్నాను, దేవా నన్ను వాడుకో దేవా అని చెబితే తప్పకుండా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. తన చేతులను రొట్టె వస్తే విరుస్తాడు, 1000 మందికి పెడతాడు, 1000 మంది ఆకలిని ద్వారా ప్రభు తీరుస్తాడు. రాత్రి జరగాలి అంటే మనల్ని మనం ప్రభువుకి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మరొక్కసారి మనం రెన్యువల్ కావాలి, రెస్టోర్ కావాలి, రివైవ్ కావాలి, రిఫార్మ్ కావాలి. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. ఈ రాత్రి ఎక్కడ నువ్వు జారిపోయినావో, ఒకవేళ నువ్వు సమర్పించుకోకుండా దూరంగా ఉంటే, ఎవరైనా సరే దేవా నా జీవితం నీకే అంకితం దేవా అని చెప్పగలవా? నీకు ఇస్తాను దేవా అని చెప్పగలవా? అలా చెబితే ఒక నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు. నీ బ్రతుకుని వెలిగించబోతున్నాడు. బెత్లెహేములో సందడి కాదు, కెంగవలో సందడి రాబోతూ ఉంది. చప్పట్లు కొట్టరు ఒకసారి గట్టిగా. బెత్లెహేములో సందడి కాదు, కెంగవలో సందడి రాబోతుంది. ఆమేన్. బెత్లెహేములో పండగ కాదు, కెంగవల పండగ రాబోతూ ఉంది. ఈ పండగ 26 తాగిపోదు, జీవితకాలం జరుగుతూనే ఉంటది. ఆమేన్. యేసు వచ్చు వరకు, అనాగమనం వరకు, మధ్యాకాశములో సంగముగా ఎత్తబడేంత వరకు ఈ పండుగ జరుగుతూనే ఉండాలి. అది కలగాలి అంటే సంధి చేయబడదాం. అది కలగాలి అంటే సత్య సాక్షిగా బ్రతుకుదాం. అది కలగాలి అంటే సహకరిద్దాం. మాసిదోనియా దేశ దర్శనాన్ని పొందుకొని దేవుని కొరకు నిలబడదాం. అది జరగాలి అంటే మనమే దేవుని కొరకు నిలబడి ముందుకు వెళ్ళి ముందుకు సాగి మనందరము దేవుని కొరకు సమర్పించుకుందాం, డెడికేట్ చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. రాత్రి డెడికేషన్ లేకుండా వస్తే, సమర్పణ లేకుండా ఒకవేళ వస్తే, నిన్ను అప్పగించుకుంటే ఈ రాత్రి నా ప్రభు ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు, నూతన జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నేను ముగించే ముందు ఒక్క మాట చెబుతాను పిల్లారా. ఈ రాత్రి ఈ ప్రాంతాన్ని ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ రాత్రి తేటగా మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత తేటగా అంటే మీ మధ్యకు దేవుని వాక్యం విపులంగా ప్రభువు స్వరం వస్తూ ఉంది. ఈ రాత్రి ఇది మన కోసమే కాదు, ఇంకా ఆలకిస్తున్న ఎవరి కోసమో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం అనేక కుటుంబాలను వెలిగించబోతూ ఉన్నాడు, అనేక జీవితాలను మార్చబోతూ ఉన్నాడు.
గొర్రెల కాపర్ల కోసమే కాదు, ఈ వర్తమానం ఈ రాత్రి కూర్చుని వింటున్న ప్రతి ఒక్కరిని తాకబోతూ ఉంది. మహా సంతోషం, దైవిక సమాధానం భూమి మీద ఉండేవారికి, ఇష్టలుగా జీవించే వారికి ఏ రీతిగా దేవుడు ఇస్తాడో ఆ రీతిగా దేవుడి ప్రాంతానికి మనం ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి నిజమైన ఆనందం కావాలంటే ఆనవాళ్ళను గుర్తించండి. అందరిని అనుసరించి వెళ్ళిపోకండి, అందరిని అనుకరించకండి, అందరితో వెళ్ళిపోకండి, అన్నిట్లో ఉందని మభ్యపడకండి. ఒక ఆనవాళ్ళు కావాలి. రహాబు అనే వేశ్య ఒక ఆనవాళ్ళు చూపించింది, తగురదారం కట్టింది. ఎర్రని తగురదారం కడితే ఆ ఆనవాళ్ళు ఉన్నప్పుడే ఇంటిని యెహోషువ వృందం ముట్టుకోకుండా దాన్ని కాపాడారు. మిగిలినన్ని వారు పడదెబ్బగా మార్చారు. ఈ రాత్రి ఆనవాళ్ళు కావాలి, ఆనవాళ్ళు ఉండాలి. దేవుడు అంటే కేవలం చంపేసేవాడు, శిక్షించేవాడే కాదు. దేవుడు అంటే సంధి చేయవాడు, సంధి చేయడానికి వచ్చువాడు, మనల్ని సమాధానపరచువాడు, దేవుని కోపాన్ని బుజ్జగించి ఆర్పవాడు, మధ్యవర్తిగా వచ్చిన ఏకైక నరుడు బెత్లెహేములో పుట్టాడు. ఈ రాత్రి మీలో పుట్టాలి. అంతేకాదు, ఈయన నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, ఈయన నిన్ను సంధి చేయాలనుకుంటున్నాడు, ఈయన నీకు ఆధిక్యత ఇవ్వాలని, సత్యమును కూర్చొని ఆశపడుతూ ఉన్నాడు. ఆఖరిగా ఒక సమర్పణ మనకు కావాలి, ఒక డెడికేషన్ మనకు కావాలి. ఈ రాత్రి అది మనకుంటే తప్ప మన జీవితాలు నూతన అధ్యాయం దేవుడు రాస్తాడు, తెరతీస్తాడు, ఒక నూతన శకానికి నాంది పలుకుతాడు. ఆ కృప నాకు ఇవ్వ దేవా అని ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం తబలా పెట్టేవాను. కళ్ళు మూసుకోండి, అలాగని కళ్ళు మూసుకోండి. ఆకాశం వైపు మన చేతులు చాపుదాం పిల్లారా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న రాత్రి, తేటగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సంగమా, కెంగవ గ్రామస్తులారా, పరిసర ప్రాంత వాస్తవ్యులారా, బెత్లెహేములో పుట్టిన యేసు బెత్లెహేముకు పరిమితుడు కాడు, బెత్లెహేము సంబంధే కాడు. ఇదిగో మీ కొరకు పుట్టి ఉన్నాడు. He was born for you. ఈ పుట్టుక మీకోసమే. ఈ జననం, ఈ రావడం, ఈ వెలయడం, కన్యక మరియ గర్భములో పురుష సంయోగం సంపర్కం లేకుండా ఉద్భవించడం కారణం నీవే, మీ కొరకే. Because of you, because God loves you. దేవుడు నిన్ను ప్రేమించినాడు కాబట్టి మీ కొరకు యేసుని లోకానికి పంపించినాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. నాశనము చేయవాడో, విధ్వంసాలు చేయవాడో, ముఖాన్ని మార్చుకున్నవాడో, కొంతకాలంలో ఉండి అంతర్ధనమైపోయి అదృశ్యమై కనబడకుండా ఉండిపోయినవాడో దేవుడు కాడు. దేవుడు అని పిలవబడిన వానికి ఆనవాలు కావాలి. ఆ ఆనవాళ్ళు మొదటి ఆనవాలే సంధి చేయడం. లెట్ యు బి పీస్ విత్ యువర్ గాడ్. సంధి లేకుండా ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? గలిబిలితో వచ్చావా? గొడవలతో కూర్చున్నావా? బిడ్డ, సంధి చేసే రాత్రి ఈ రాత్రి, అదే క్రిస్మస్. అంతేకాదు, సత్యమున కొరకే సాక్ష్యం ఇద్దామని ఎక్కడెక్కడికో వెళుతున్నావు, సత్యాన్వేషణలో ఉన్నావు, సత్యం దొరకాలని ఆశపడుతున్నావు, అనేక డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నీ జీవితం వెలగా పెడుతున్నావు. ఓ సత్యాన్వేషి, ఓ స్నేహితుడా, సత్యం ఇక్కడే ఉంది. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఒక్కసారి రుచి చూడండి. ఇక్కడే చర్చ్ ఉంది, చర్చికి వెళ్ళండి. సేవకులు కూర్చున్నారు, వారి మాటలు వినండి, సహవాసంలో పాల్గొనండి. క్రిస్మస్ ఆనందం మీకు జీవితాంతం దక్కుతుంది. అంతేకాదు, శోధనలో నీవు ఉంటే, వేదనలో నీవు ఉంటే, అపదలో ఉంటే, అపాయములో ఉంటే నీకు సహాయము చేయవాడు. నీకు సహాయము చేద్దామనే తాను ధనవంతుడై ఉండి నీ కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు. నేను ఐశ్వర్యవంతుడిగా చేద్దామని శ్రీమంతుడకు దేవుడు నీ కొరకు రిక్తునిగా వచ్చినాడు. సత్రంలో స్థలం లేకపోతే కన్యక మరియ రోడ్డు మీద యేసుని కందేమో, ఫుట్పాత్ మీద యేసుని కందేమో, నడుస్తూ సందు రోడ్డులోనే యేసుని కన్నదేమో. పుట్టిన తర్వాత తీసుకెళ్ళి పశువుల శాలలో పరుండబెట్టినారు. ఎంత సామాన్యమైన జీవితం నీ కొరకే నా యేసు జీవించినాడు. అంతేకాదు, ఆయన ఎవరు అంటే ఆయన సహాయం చేయవాడే కాదు, సహాయంతో ఆపేసేవాడే కాదు, ఆయన సమర్పించుకున్న దేవుడు. నీ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, యవ్వన కాలాన్ని సమర్పించుకున్నాడు. నువ్వు మారాలి అని,
నేను మారుద్దామని, నీలో ఆత్మదీపాన్ని వెలిగిద్దామని నీ కొరకే తన్ను తాను త్యాగం చేసుకున్నాడు. ఈ రాత్రి దేవా నేను కూడా నిలబడతాను ప్రభువా, ఆనందం సందడి నాకు కావాలి దేవా అని చెప్పేసి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం బిడ్డరా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలో నైనా పారిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 ఆరని దీపమై ఏ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై ఏ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగా వెలిగావు నిండుగా, చేసావు పండుగా వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు నీ దాసులను నిలవబెట్టుకొని ఈ కెంగువా ప్రాంతం అంతటిని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఉద్దేశించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి లోకానికి మీరు రావటానికి గల కారణం ఏంటో ప్రతి వారికి అర్థమయ్యే రీతిలో విపులముగా మీరు మాట్లాడిన మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను రాజా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సహాయకుడిగా తండ్రి, సంధి చేయువానిగా, సత్య సాక్షిగా, సత్యమందు నిలుపువానిగా అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాపములో నుండి విడిపించి ప్రజలందరి కొరకు మరణించటానికి, క్రయధనముగా నీ ప్రాణమును పెట్టడానికి అయ్యా మిమ్మల్ని మీరే సమర్పించుకొని ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన రక్షకుడైన యేసయ్యా మీకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి బాధల్లో, శ్రమల్లో, మీకు దూరముగా సమాధానం లేనటువంటి స్థితిలో సత్యమందు నిలవబడలేక అటు ఇటు తిరుగుతున్నటువంటి నీ ప్రజలను ఈ రాత్రి సత్యమందు స్థాపించటానికి ఈ రాత్రి మీరు
మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి తండ్రితో సమాధాన పరచబడటానికి, శ్రమలో నుండి విడుదల పొంది మీరిచ్చే సహాయాన్ని పొందుకోవటానికి, సత్యమందు స్థాపించబడటానికి ఎవరైతే సిద్ధపడతా ఉన్నారో వారందరి జీవితంలో ఇప్పుడే ఒక నూతన క్రియ జరుగునుగాక. తండ్రి, ఈ రాత్రి జరిగినటువంటి క్రిస్మస్ ప్రభా ప్రతి వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగించేదిగా, సమాధానాన్ని కలిగించేదిగా, సంతోషాన్ని కలిగించేదిగా, రక్షణలోనికి నడిపించేదిగా మారుస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాన్ని విత్తిన దాసుని ఇంకను బలపరచండి, నీ కృపచేత నింపండి. కూడొచ్చిన ప్రతి వారి జీవితంలో వాక్యము అయ్యా నా తండ్రి ప్రభా ప్రతి వారి జీవితంలో అద్భుత రీతిగా పనిచేయటానికి నీ కృప దయచేయండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నీ రక్షణ మార్గములో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్.